చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. రామోజీరావు గారి దగ్గరికి నా సినిమా తీసుకెళ్ళగా అది నా గొప్పతనం ఫస్ట్, నా అచీవ్మెంట్ అది. నా సినిమా ఇందాక మధ్యలో ఆగిపోయింది. 27 lakhs వస్తున్నాయి, ఇంకా దగ్గర 30 lakhs దాకా కావాలి మనకి సినిమా రిలీజ్ చేయాలంటే. డబ్బులు లేవు. అందుకే మయూరికి వెళ్ళి సుధార్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇలా సంగతి అండి, సినిమా కాపీ వచ్చింది, ఒకసారి చైర్మన్ గారికి చూపించాను. ఆయన ఉల్లికిపడి అదేంటండి చైర్మన్ గారి సినిమా చూపించడం ఏంటండి అన్నాడు. ఏమంటే చైర్మన్ గారిని నేను నాకు ఊహ తెలిసి చూస్తున్నానని, ఆయన అలా మేరు పర్వతంలో పెరిగిపోయారండి. ఆయన నా సినిమా చూపించి, గంటా శ్రీనివాసు ఏంటి ఈ సినిమా తీసావు, ఏం పని పాటలేదు నీకు అని అన్నయ్యండి. శ్రీనివాస్ మంచి సినిమా తీసావు అన్నయ్యండి. ఏదైనా సరే నేను సినిమా తీశాను, నేను ప్రొడ్యూసర్ అయ్యాను అని ఆయన గుర్తించాలి, అంతేనండి. ఆయన ఇప్పుడు మయూరికి వచ్చినప్పుడు వెళ్తా వస్తుంటే విష్ చేయడం తప్పితే నాకు పరిచయం కూడా లేదండి. కాకపోతే ఆయన అంటే గొప్ప అభిమానం అండి నాకు, చూస్తే బాగుంటుందండి అన్నాను. సరే నేను చూపిస్తాను, కానీ ముందు మేము చూడాలి సినిమా, మేము చూస్తే కానీ ఆయన చూపించలేమన్నారు. అలాగే అని చెప్పేసి ఏమంటే ఫోన్ చేసి ప్రింట్ తెప్పించాను. ఎందుకంటే ఆఫీస్లో ప్రింట్ ఉంటుంది తగ్గించి ఎవరో ఒకరు వచ్చి సినిమా అడుగుతారు, వాడు కొంటాడు లేదు పక్కన పెట్టి చేయాల్సి వచ్చింది, 1000-1500 బొక్క ఎందుకులే అని చెప్పేసి నేను తెప్పించాను. సినిమా వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళు చూశారు, నచ్చింది. సరే ఎలా ఉందంటే బాగుందని సినిమా చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. సరే చెప్పండి అన్న. సరే చెప్తాలే అన్నారు. చెప్పండి సార్ అంటాను. అదేంటండి ఎంత మాట్లాడాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలండి ఫోన్లో అన్నాడు. అలాగా సరే ఇప్పుడే తీసుకోండి సార్ అన్నాను. నువ్వు మామూలు అడిగి కదా అని చెప్పేసి ఏమంటే ఆయన ఫోన్ చేసి అడిగారు, ఏదో నెక్స్ట్ కమింగ్ థర్స్డే బిట్వీన్ 4 to 5 మాట్లాడమని చెప్పారు చైర్మన్ గారు. మాట్లాడిన తర్వాత నాకు సరే దానికి చాలా తంటాలు పడ్డాం. మొత్తానికి సినిమా చూశారు. ఏమన్నారు ఆయన? చైర్మన్ గారు సినిమా చూశారు. సార్ కంగ్రాచులేషన్స్ అండి, చైర్మన్ గారు సినిమా బాగుందన్నారు, నచ్చింది ఆయనకి అన్నారు. ఓకే సార్, థ్యాంక్స్ సార్, నేను బయలుదేరుతాను. కూర్చొని మరి సినిమా ఏంటంటే, ఏమో సార్ సినిమా తీసాము, చైర్మన్ గారు చూపిద్దాం అన్నాను, చూశారు, బాగుందన్నారు, ఇంక రిలీజ్ చేసుకోవటమే కదా అన్నాను. నేను నా దండాలు నేను పడతా అన్నాను. సినిమా మాకు ఇస్తారా అన్నాడు. నేను ఏమన్నా అన్నాను, అదేంటి అన్నాడు, మీరు డబ్బులు ఇవ్వరు కదండి రిలీజ్ చేస్తే, నాకు డబ్బులు కావాలి రిలీజ్ చేయడానికి అన్నాను. అవుట్రేట్కి అయితే మీకే ఇస్తాను, ఇంకోటి ఇవ్వను అన్నాను. అదేం లెక్క అన్నాడు, మీరు కమిటీ అమౌంట్ కరెక్ట్గా ఇస్తారు కదా మీరు, అందుకే మీకే ఇస్తానండి అని అన్నాను. సూపర్ సార్. సరే ఇంకేముంది సార్, అంటే మీకు ఇంకేం ఆశలు కోరికలు అంటే సాధించాలనే ఆశయం ఏముంది సార్? అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు ఒకటి మెయిన్గా ఏంటంటే, నేను ఇప్పటిదాకా సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు, దేంట్లో ఫెయిల్ అవ్వలేదు, అట్లా అని చెప్పి గొప్పగా సక్సెస్ అవ్వలేదు, న్యూట్రల్ లైఫ్ ఉంటుంది. కాకపోతే మనం ఎండ్ ఆఫ్ ది లైఫ్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేయాలి, పెద్ద ప్రాజెక్టు, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి అనేది ఒక సబ్జెక్ట్ రెడీ చేసాము. ఒక బయోపిక్, అందరూ ఒక నెగిటివ్ అనుకుంటున్న పర్సన్ బయోపిక్ అది. హిట్లర్ అండి? హిట్లరా సార్? అంటే లైవ్లో ఉన్నాడు ఆయన. ఓకే, ఉన్నారు ఆయన ట్రై చేస్తున్నాము, లెటర్స్ పంపించాం, ఇంకా రెస్పాన్స్ రాలేదు. చెప్పొచ్చు సార్ పేరు? ఇంకా వద్దంటారు? చెప్పొచ్చు, ఏముంది, విజయ్ మాల్యా. ఓ ఓకే, ఇంట్రెస్టింగ్ పేరు. విజయ్ మాల్యా గారిది బయోపిక్ మొత్తం సబ్జెక్ట్ రెడీ చేసాము. ఎక్కడి నుంచి రైట్ ఫ్రమ్ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, వాళ్ళ తాతగారు అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఫ్రీడమ్ ఫైటర్, బ్రిటిష్ వాళ్ళ దగ్గర డాక్టర్. ఓకే, అప్పుడులోనే కలకట్టాలో ఉండేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మొత్తం తీసుకొని మొత్తం రెడీ చేసాం, సబ్జెక్ట్ రెడీ చేసాం. కాకపోతే ఆయన పర్మిషన్ కావాలి కదా, ఆయన పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నాం. ఏం చెప్తారు సార్ ఆయన జీవితం గురించి? మీరేం చెప్తారంటే చాలామంది నెగిటివ్గా అని మీరే అన్నారు. ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూ తర్వాత కొంచెం పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏమైందంటే, ఇప్పుడు మనకి తెలిసిన నేను కూడా ఆడియన్స్లో ఒకనే కదా, మనకి తెలిసిన విజయ్ మాల్యా వేరు, మనకి తెలియని విజయ్ మాల్యా వేరు. మనకి తన గురించి చాలామందికి తెలియదు. మనం ఎంతసేపటికి ఆ ఫ్యాషన్గా ఆ గర్ల్స్ తోటి అటాటా ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్, ఇదే తెలుసు తప్పితే దానికి ఒక స్ట్రాటజీ ఉండేది. ఇప్పుడు నేనే నా సినిమా రిలీజ్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేశాను, ఆయన ప్రోడక్ట్ని సేల్ చేయడానికి స్ట్రాటజీ ప్లే చేశాను. ఇప్పుడు ఆయన చేసిన దాకా అంతకుముందు ఎవరు ఏ ప్రోడక్ట్ చేసినా సరే కంపల్సరీగా ఒక మోడల్ కావాలి, ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి అని చెప్పేసి చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైం ఆయన
ఆయన ప్రోడక్ట్కి ఆయనే మోడల్, ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఎప్పుడు గ్లాస్ పెట్టుకుంటారు కదా. ఏంటంటే నా బిజినెస్ అదే కదా, ఆయన బిజినెస్ డ్రింకే కదా, మరి గ్లాస్ ఉండాల్సిందే కదా ఇన్స్పైర్ కావాలంటే, అంతే కదా. ఇప్పుడు చాలామంది బిజినెస్ మ్యాన్ ఉన్నారు మనకి, ఎవరి గురించి మనం మాట్లాడుకోం, విజయ్ మల్లి గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే పబ్లిక్లో ఉన్నాడు ఆయన, కొంచెం నలుగురు నడిచే దారిలో కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నారు. సక్సెస్ అయ్యాడు. సరే, ఫెయిల్యూర్కి రకరకాల కారణాలు ఉంటాయి. నేను తీసుకుని ఏంటంటే ఫస్ట్ సక్సెస్ వరకే విజయ్ మాల్యా, దాని తర్వాత సెకండ్ది రైజ్ ఆఫ్ ది కింగ్ ఫస్ట్, దాని తర్వాత డౌన్ ఫాల్ ఆఫ్ ది కింగ్ సెకండ్. ఇది అట్లా తీసుకొని రెడీ చేసాము. సబ్జెక్ట్ అంతా రెడీ అయింది, ఆయన అప్రోచ్ అవుతున్నాము. అది అన్నీ జరిగితే అది చేస్తే వాళ్ళు, ఎందుకంటే అది ఓకే అంటేనే దగ్గర స్టార్ట్ చేయడానికి మినిమం 6 months పట్టిద్ది. ఆర్టిస్టులు తీసుకోవడం కానీ, వాళ్ళ తాతగారిని వాళ్ళ నాన్నగారిని ఈయన్ని సెలెక్ట్ చేయడం కానీ, ఇది కానీ లొకేషన్స్ కానీ. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ తాతగారు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ ఆడియన్స్కి అంత పరిచయం కాదు కాబట్టి ఎవరిని పెట్టినా ఓకే. విజయ్ మాల్యా గారి ఫేస్ అంత బాగా తెలిసింది కాబట్టి బాగా మ్యాచ్ అయ్యే ఆర్టిస్ట్ని వెతకాలి. ఎవరెవరు అనుకుంటున్నారు సార్ మైండ్లో? అంటే రకరకాలు అనుకుంటున్నాము. అరవింద్ స్వామి ఉన్నారు కదా, అరవింద్ స్వామి. ఇప్పుడు మొన్న జయలలిత గారి బయోపిక్ చేశారు కదా, దాంట్లో అరవింద్ స్వామి ఈ వేషం వేశారు కదా, అది చాలాసేపు చూస్తే తప్పితే గుర్తురాడు. ఓ అరవింద్ స్వామి అని చెప్పేసి. అంటే అలా మోల్డ్, అంటే ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఆర్టిస్టులే, కానీ అలా మోల్డ్ అయ్యే ఆర్టిస్ట్ ఎవరు ఉంటారు మనకి, ఫిజిక్ కానీ ఇది కానీ అట్లా ఉండరు, 2-3 ఉండరు ఇంకా ఆలోచనలో. అంటే ఫస్ట్ ఆయన దగ్గర నుంచి గ్రీన్ సైకిల్ వస్తే ఇంకా ముందుకు వెళ్దామని అని చెప్పేసి మనం ట్రై చేస్తున్నాం. అట్లనే ఆయన కోసమే కపిల్ దేవ్ని కలిసాము, కపిల్ దేవ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే కలిసాము. ఆ టైంలో వర్కౌట్ కాలేదు. సో ముందు సబ్జెక్ట్ చేద్దామని చెప్పి సబ్జెక్ట్ అంతా రెడీ చేసాము. ఇది మన ఇక అంటే ఇది దాని తర్వాత అది స్టార్ట్ చేస్తే కనీసం 2 ఏళ్ళు పట్టిద్ది. సినిమా అనుకుంటున్నారు సార్? కాదు వెబ్ సిరీస్. సేమ్ స్కామ్ 1992 అని హర్షద్ మెహతా అదే సేమ్. ఇది స్కామ్ కాదు, స్కీమ్. లేదు, ఆయన లైఫ్ బిగినింగ్లో వెరీ వెరీ గుడ్ అనమాట. దాని తర్వాత ఈ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసినప్పుడే కొంచెం సెట్ బ్యాక్ అయింది తప్పితే, అంతేగాని ఆయన బేసికల్లీ ఈజ్ నాట్ ఫ్రాడ్ పర్సన్. సో వస్తే 2 సీజన్లు వస్తాయి, రైజ్ ఆఫ్ ద కింగ్, డౌన్ ఫాల్ ఆఫ్ ద కింగ్, అంతే. రెండు అంటే మనం ఏం చేసామంటే రైజ్ ఆఫ్ ది కింగ్నే మనం తీసుకున్నాం. డౌన్ ఫాల్ ఆఫ్ ది కింగ్ ఆయనతో డిస్కస్ చేయకుండా మన మార్కెట్లో దొరికే బ్యాడ్ దీన్ని తీసుకొని మనం చేయలేం కదా. ఇప్పుడు ప్రతి చోట కూడా 2 ఉంటాయి, హెడ్ అండ్ టైల్. మనం కాయిన్కి 1 సైడ్ చూసాం, అదర్ సైడ్ మనం చూడాలంటే ఆయనతో డిస్కస్ చేస్తే కదా ఏది ఎందుకు జరిగింది అనేది. అందరూ పారిపోయారు అంటున్నారు ఆయన్ని, ఆయన పారిపోలా, ఊరు వెళ్ళారు, వేరే కంట్రీకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఇక్కడ రకరకాలుగా పబ్లిసిటీ వచ్చేస్తుంది, పారిపోయాడు ఇంకెందుకు లేదు అని చెప్పేసి అటు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు చెప్తున్నమాట. అట్లా రకరకాల జరుగుతుండేది. అంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటో తెలుసుకుంటే కదా కరెక్ట్. ఎందుకంటే దాంట్లో ఆయన లైఫ్లో ఇప్పుడు యూత్కి కావాల్సిన ఇన్స్పైర్ అయ్యే బిజినెస్ ట్రిక్స్, ఇన్స్పిరేషన్స్ చాలా ఉండేది దాంట్లో ఆయన లైఫ్లో. అవి యూత్కి బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరికీ ఉపయోగపడిద్ది. మనం అక్కడ జరిగిన బ్యాడ్ డే తీసుకోకుండా గుడ్ తీసుకుంటే మనకి చాలా తెలుసుకోవచ్చు. అందుకని అది ఒకటి అనుకున్నాను, అంతే. సూపర్ సార్, సూపర్. అది త్వరగా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్.